హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఐఆర్సిటీసీ నుంచి మనకు సౌత్ జోన్లో ఉన్నటువంటి ఏ యొక్క స్టేషన్స్ ఉన్నాయో ఆ యొక్క స్టేషన్ సంబంధించిన దాంట్లో మనకు ఉద్యోగాలు కల్పించడానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కేవలం వాకిన్ ఇంటర్వ్యూ అంటే కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగాన్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఫ్రెషర్స్ కూడా అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి దాదాపు 30,000 వరకు సంపాదించే అవకాశం మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఐఆర్సిటీస్లో సౌత్ జోన్లో పనిచేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు హాస్పిటాలిటీ మానిటర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు 84 ఖాళీలను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. నోటిఫికేషన్లో ఉన్న సమయాన్ని బట్టి అదేవిధంగా రిక్వైర్మెంట్ బట్టి ఆ యొక్క పోస్టులు మనకు పెరగచ్చు, అదేవిధంగా తగ్గొచ్చు కూడా. సో రిజర్వేషన్ కేటగిరీస్ కూడా దీంట్లో పనిచేస్తాయి. ఆ యొక్క రిజర్వేషన్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీకి సంబంధించిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో మనకు దీంట్లో వర్తింపజేస్తారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే కనుక ఖచ్చితంగా మీరు వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో మనకు అప్లికేషన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ డేటు, ఇంటర్వ్యూ టైమింగ్స్, ఇంటర్వ్యూ లొకేషన్, అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, దయచేసి చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు చూసే ఈ యొక్క వీడియోల వల్లనే మన యొక్క ఛానల్ రోజు రోజుకి ఇంకా గ్రోత్ అవుతూ వెళ్తుంది. సో దయచేసి మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే మనం ఈ యొక్క అప్లికేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మన యొక్క ఏవైతే క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా మనం ఒరిజినల్స్ ఈ యొక్క ఇంటర్వ్యూ టైంలో మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని వెంటనే ప్రింట్అవుట్ తీసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ఈ యొక్క టాప్లో వచ్చేసి మనకు ఫోటో, మన యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్లో ఏదైనా ప్రింట్ అయిన నేమ్ ఉందో ఆ యొక్క నేమ్ను మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే మన యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ కానీ భర్త పేరు కానీ మనం ఈ యొక్క కాలంలో రాయాల్సి ఉంటుంది. కేటగిరీ కనుక మీకు రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తే కనుక క్యాస్ట్కి సంబంధించిన రిజర్వేషన్లు వర్తించాలి అనుకుంటే కనుక మీరు ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ క్యాస్ట్ అయితే మీరు ఇక్కడ రాస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనము ఈ యొక్క అప్లికేషన్తో పాటు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రెజెంట్ అడ్రస్, మీరు ప్రెజెంట్ నివసిస్తున్న అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని హౌస్ నెంబరు, కాలనీ, అదేవిధంగా విలేజ్, మండలు, జిల్లాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యాక్టివ్ ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ మీరు ఈ యొక్క మొబైల్ నెంబర్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ యొక్క స్పౌస్ది కానీ లేకపోతే మీ ఫాదర్ది కానీ ఎవరిదైనా ఇంకా వేరే ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే కనుక ఆ యొక్క నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మీ యొక్క యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ అంటే ప్రెజెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉండి పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉంటే కనుక దాన్ని వేరువేరుగా రాయండి. ఒక దగ్గర ఉన్నా కూడా మీరు ఎక్కడ రాయొచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు 1/4/2026 వరకు మనకు రిలాక్సేషన్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఆ డేట్ అనేది మనకు ఎన్ని ఇయర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటున్నామో ఆ యొక్క ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జెండర్, మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ ఇక్కడ రాయండి. మార్షల్ స్టేటస్ వచ్చేసి మీకు పెళ్ళి అయితే మ్యారీడ్ అని, పెళ్లి కాకపోతే అన్మ్యారీడ్ అని ఇక్కడ రాయండి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ని పూర్తిగా ఇక్కడ రాయండి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద డిగ్రీ, మీరు ఏదైతే డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసుకున్నారో ఆ డిగ్రీ యొక్క పేరు లేదంటే ఆ యొక్క పీజీ యొక్క పేరు ఇక్కడ రాయండి. డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే మనకు డిస్టెన్స్లో చేస్తారా, రెగ్యులర్ చేస్తారా అనే విషయాన్ని, ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేస్తారనే విషయాన్ని, ఇయర్ ఆఫ్ మంత్ అండ్ పాస్ వచ్చేసి డీటెయిల్స్ ఇక్కడ రాయండి. అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ రాయండి. ఇన్స్టిట్యూషన్ లేదంటే యూనివర్సిటీ యొక్క పేరు అనేది మనకి ఇక్కడ రాయండి. సో అదేవిధంగా మీకున్న డిగ్రీ లేదా పీజీ సంబంధించిన దాంట్లో 1 and 2 కాలంలో మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, ఒకవేళ మనకి యొక్క ఉద్యోగాలకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఒకవేళ ఉంటే కనుక చాలా బాగుంటుంది. దానికి సంబంధించి ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, మీకున్న స్కేల్ పే ఎంత తీసుకున్నారు, పీరియడ్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారు, ద జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి అనే విషయాన్ని మీరు ఈ కాలంలో రాయాల్సి ఉంటుంది. సో మీకు 1 to 3 ఉంటే 1 to 3 రాయండి, ఒకవేళ 1 ఉంటే మాత్రం 1లోనే రాయండి. సో లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఏ లాంగ్వేజ్ మీరు మాట్లాడగలుగుతారు, అదేవిధంగా రాయగలుగుతారు అనే విషయాన్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో స్పీక్ ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు. రైట్ వచ్చేసి మనకు ఇంగ్లీషు, హిందీ అండ్ తెలుగు అని రాయొచ్చు. లేకపోతే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో, లేకపోతే మరాఠియా, కన్నడ, తమిళ అనే ఏ లాంగ్వేజ్ వచ్చో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మాట్లాడేది అదేవిధంగా రాసేది.
సో ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్, అదర్స్ ఇంకేమైనా ఉంటే కనుక ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఈ యొక్క కాలంలో మనం సిగ్నేచర్ రాసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం సెల్ఫ్ అటెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో తీసుకెళ్ళి మనకు ఐఆర్సిటిసి జోనల్ ఆఫీస్ చెన్నైలో ఉన్నటువంటి ఐఆర్సిటిసి జోనల్ ఆఫీస్లో మనము ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ యొక్క అడ్రస్ సంబంధించి కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ చేస్తాను, ఈ యొక్క అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క ఇంటర్వ్యూ మనకి ఏ డేట్లో కండక్ట్ చేశారు అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 25 ఏప్రిల్ 2026, 27 ఏప్రిల్ 2026, 28 ఏప్రిల్ 2026 అంటే ఈ యొక్క 3 రోజులలో 10:30 నుంచి మనకు సాయంత్రం 5:30 వరకు మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క 3 రోజులలో మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ కావచ్చు అని మనకి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి మనకు టీఎల్ కానీ డిఎల్ కానీ ఇలాంటివి ప్రొవైడ్ చేయరు, కేవలం మన ఖర్చులతోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏమైనా డేట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలియజేస్తారు. దానికి సంబంధించిన ఫుడ్ కానీ అవన్నీ స్టే కానీ అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అది లేకపోతే కనుక ఖచ్చితంగా మనమే సొంత ఖర్చులతో వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎప్పుడైనా ఈ యొక్క క్యాన్సిల్ చేయొచ్చు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ సంబంధించి దాని సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి పేపర్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి మనకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇంతకుముందు మనం చూసామో ఆ యొక్క అప్లికేషన్తో పాటు మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నింటినీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు ఒరిజినల్, అదేవిధంగా 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. దాంతోపాటుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో కానీ లేదంటే బీబీఏ లేదంటే ఎంబీఏ దాంట్లో మనకు ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేస్తారు. లేకపోతే మనకు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్లో చేసినా కూడా మనకు ఈ యొక్క ఉద్యోగం సంబంధించి సరిపోతుంది. లేకపోతే మనకు ఎంబీఏలో టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన కోర్స్ చేసినా కూడా సరిపోతుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ యొక్క ఏజ్ వచ్చేసి మనకు 1 ఏప్రిల్ 2026 వరకు కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ డేట్లోగా మనకి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనము లోపు ఉండాలి. అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉండాలి. ఎవరైనా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ వస్తే కనుక ఖచ్చితంగా వారికి ఎస్సీ ఎస్టీలు కానీ ఓబీసీ ఫిజికల్ డిసేబుల్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే వర్తిస్తుంది. సో ఆ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఈ యొక్క ఉద్యోగం సంబంధించి తమిళనాడు, కేరళ, కర్ణాటక స్టేట్ సంబంధించిన దాంట్లో భర్తీ అయితే ఉంటుంది. సో కాబట్టి తమిళనాడు, కేరళ, కర్ణాటక సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఉంటే కనుక మీకు ఈజీగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఎక్స్ట్రా మార్క్స్ కూడా మనకు యాడ్ అవుతాయని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు ఖచ్చితంగా తమిళ్, కన్నడ అండ్ మలయాళం సంబంధించిన దాంట్లో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఖచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనం ఈ యొక్క ఫిట్నెస్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి సిటీసీకి సంబంధించిన శాలరీ వచ్చేసి మనకు 30,000 అయితే ఉంటుంది. డైలీ అలవెన్స్ కింద మనకి 350 రూపాయలు ప్రతిరోజు అయితే పే చేస్తారు. ఒకవేళ మనకు 12 అవర్స్ కంటే ఎక్కువ పని చేస్తే కనుక మనకు ఫుల్ పేమెంట్ అనేది మళ్ళీ ఇంకో 350 రూపీస్ అనేది ఎక్స్ట్రా మనకి యాడ్ అవుతుంది. సో అదేవిధంగా ఒకవేళ మనకు అదర్ స్టేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా మనకి లాడ్జింగ్ స్టే ఛార్జెస్ కూడా మనకు 240 రూపీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో నేషనల్ హాలిడే అలవెన్స్లు కూడా ఉంటాయి. దాంట్లో నేషనల్ 385 రూపీస్ పర్ డే కింద మనకు అయితే చేస్తారు. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు 30 సంవత్సరాల వరకు అయితే కట్ చేస్తారు. అది కూడా మనకి 1,400 రూపాయలు ప్రతి నెల కూడా కట్ చేస్తామని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో మెడికల్ పాలసీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క ఐఆర్సిటీకి సంబంధించిన దాంట్లో మనకి ఈ యొక్క హాస్పిటలైజేషన్ సంబంధించిన మానిటర్స్ చేయడానికి ఈ యొక్క ఉద్యోగం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈజీ టాస్క్ ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్గా ఐఆర్సిటీకి సంబంధించిన దాంట్లో మనకి నోటిఫికేషన్. సో మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే. జై హింద్.